యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి సంబంధించిన అగ్రిమెంట్ అండి. ఇది నేను చూపించడానికి గల కారణం ఏంటి అంటే, మీరు ఏ యూనివర్సిటీలో అయినా అడ్మిషన్ తీసుకోండి, ఏ కంట్రీకైనా పంపించుకోండి. పంపించుకునే ముందు ఆ సంస్థకి ఆ యూనివర్సిటీతో ఉన్న అగ్రిమెంట్ ఏంటి అని చెప్పి వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే అగ్రిమెంట్లో ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుందండి. అగ్రిమెంట్లో ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, లేకపోతే అఫీషియల్ వెబ్సైట్లో ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని వెరిఫై చేసుకోవాలి. అక్కడున్న సీనియర్ స్టూడెంట్స్తో మాట్లాడుకోవాలి. అక్కడున్న మొత్తం సిస్టమ్ వ్యవస్థ అన్నీ 1-2 సార్లు వెరిఫై చేసుకోవాలి. చేసుకోకపోతే కనుక ఫైనాన్షియల్గా మినిమం టు మినిమం 4 నుంచి 5 లక్షలు పేరెంట్ లాస్ అవుతారండి. ఓకే అంటే చిన్న అమౌంట్ కూడా 4 to 5 lakhs అనేది చాలా పెద్ద అమౌంట్, చాలా హ్యూజ్ అమౌంట్. ఈ టైంలో చాలా ఉపయోగపడేది ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్ కి. అండ్ ఇందులో ఇందాక సార్ చెప్పినట్టు సీనియర్స్ అనేసరికి నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మాకు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నేను చాలా మంది పేరెంట్స్ ఒక 10 నుంచి 15 వేల మంది, ఇంక్లూడింగ్ అందులో డాక్టర్ స్టూడెంట్స్, డాక్టర్ వాళ్ళ కొడుకులు కూతురు ఉండడం జరిగింది, పోలీసు వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అట్ ద సేమ్ టైమ్ బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, వీళ్ళందరినీ కావడం జరిగింది. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కన్సల్టెంట్, తప్పుగా అనుకోకండి, ఇందులో కొంతమంది కన్సల్టెంట్స్ వల్ల నిజంగా మాలాగా జెన్యున్ గా వర్క్ చేసుకొని పర్ఫెక్ట్ యూనివర్సిటీ, మంచి ర్యాంక్లో ఉన్న యూనివర్సిటీ ప్రొవైడ్ చేద్దాం అనుకున్న కన్సల్టెంట్కి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా మొన్న ఒక 3 days బ్యాకే ఒక 15 మంది పేరెంట్స్ రావడం జరిగింది. మన ఇప్పుడు టెబ్లీసీలో ఉన్న యూనివర్సిటీస్ అన్ని, లేకుంటే కుటైసీలో అని, ఎక్కడైనా కూడాను అక్కడ చదువుకుంటున్న యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్న కన్సల్టెంట్కి డైరెక్ట్ అగ్రిమెంట్ లేదు అక్కడ. ఇది ఇందాక సార్ చెప్పినాక నేను చెప్తున్నాను మీకు, అది డైరెక్ట్ అగ్రిమెంట్ లేని కన్సల్టెంట్ దగ్గర మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే, ఆబ్వియస్గా ఇప్పుడు మనది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందింది. మా అయితే వీసోర్స్ సంస్థ ఉందో, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ రిజిస్టర్డ్ కంపెనీ అండి మాది. అట్ ద సేమ్ టైం జార్జియాలో కూడాను మాకు వీసోర్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లాగా అక్కడ మినిస్ట్రీస్ ఆఫ్ జస్టిస్ ఆఫ్ జార్జియాలో కూడా మా రిజిస్టర్డ్ కంపెనీ జార్జియాలో కూడా. ఎప్పుడైనా ఒక పేరెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కన్సల్టెంట్ కి డైరెక్ట్ గా ఇక్కడ రిజిస్టర్డ్ కంపెనీ కాదా, అక్కడ మీరు ఏదైతే దేశానికి వెళ్తారో అక్కడ కన్సల్టెంట్ కి అక్కడ రిజిస్టర్డ్ కంపెనీ ఉందా లేదా. ఎందుకంటే ఇక్కడ ఉన్న కన్సల్టెంట్ డైరెక్ట్ ఏం చేస్తానంటే, మొన్న జరిగింది దాన్ని చాలా బాధ అనిపించింది నాకు అది. ఆ రోజు $2,500 అంటే ఉన్న యూనివర్సిటీ 1 year ఫీజు ఏదైతే ఉందో మొత్తం క్యాష్ రూపంలో రిసీవ్ చేసుకోండి ఇక్కడ కన్సల్టెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్టల్స్ లో మాది కొన్ని సంవత్సరాల అక్కడ మా హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ కనుక్కున్నారు, రీసోర్స్ వాళ్ళ హాస్టల్స్ ఉన్నాయి అక్కడ, వీళ్ళ సొంతంగా హాస్టల్స్ ఉన్నాయి, ఒకసారి వీళ్ళని కలుద్దామని చెప్పి 15 మంది డైరెక్ట్ పేరెంట్స్ అందరూ వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది. వాళ్ళని డైరెక్ట్ గా ఒక 5 నుంచి 6 హోటల్స్ చుట్టూ తిప్పుతున్నారు. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా వాళ్ళకి ఇంకా రాలేదు. అందులో నుంచి మన వాళ్ళకి కొంతమంది మన దగ్గర రావడం జరిగింది, అది వేరే విషయం. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా డబ్బులు మేము బ్లాక్ అయిపోయినాం కదా సార్ అని భయపడతా చాలా మంది పేరెంట్స్. చాలా అది ఏంటంటే, ప్రతి ఒక్క పేరెంట్ కూడాను డైరెక్ట్ యూనివర్సిటీతో అగ్రిమెంట్ ఉందా లేదా, ఇక్కడ మన రిజిస్టర్డ్ కంపెనీయా కాదా, అట్ ద సేమ్ టైం ఆ దేశంలో కూడా వీళ్ళకు సొంత కంపెనీ ఉందా లేదా, వీళ్ళ సొంత హాస్టల్స్ ఉన్నాయా లేవా, ఫుడ్ మనది అవైలబిలిటీలో ఉందా లేదా, క్లైమేటికల్ కండిషన్స్ మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా క్లైమేటికల్ కండిషన్ అంటే ఇండియాలో ఏ విధంగా అయితే క్లైమేటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయో ఆ క్లైమేటికల్ సిచ్యువేషన్స్ కి కరెక్ట్ సరితూగే విధంగా ఉందా లేదా, అండ్ ప్యాటర్న్ ఇంగ్లీష్ ప్యాటర్న్ లో ఉందా లేదా, ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, అట్ ద సేమ్ టైం సిలబస్ అంతా మనకు ఇందాక ఎన్ఎంసీ రెగ్యులేషన్స్ లో ఉన్న సిలబస్ ఉందా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్ అండి. దీనికి పర్ఫెక్ట్ గా ఆన్సర్స్ తీసుకొని 1-2 సార్లు మళ్ళీ వెరిఫై చేయండి, అన్ని వెరిఫై చేయండి. ఎందుకంటే వెరిఫై చేసుకోకుండా మనం ఆవేశపడి మన ఇంటి పక్కన ఒక స్టూడెంట్ అక్కడ వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు, లేకుంటే మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఒక యూనివర్సిటీలో ఉన్నారు, అట్లా చాలా మంది వాళ్ళు మిస్గైడ్ అవుతున్నారు. నేను క్లారిటీ ఇస్తున్నా, ఇది 1-2 సార్లు వెరిఫై చేసుకొని ముందుకు వెళితేనే స్టూడెంట్ కి లైఫ్ అనేది బాగుంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఏం లేకుండా.